మరి కొంతమంది నాయకులు, గత ప్రభుత్వ నాయకులు అమ్మఒడి గట్ట మేము ఇచ్చేవాళ్ళం, కూటమి ప్రభుత్వం ఎటువంటి పథకాలు కూడా విద్యార్థులకు అందించడం లేదు అని అంటున్నారు. దీనిపై అమ్మఒడి పథకం అన్నది ఆయన వచ్చిన తర్వాత ఇచ్చిందేమో ఇద్దరు మనుషులకి అన్నారు, ఇద్దరు మనుషులకి ఇస్తా అన్నారు. స్వయంగా ఆయన భార్య చెప్పారు, వాళ్ళు చెప్పారు. అది ఒకరికే ఇచ్చారు. ఒకరికి ఇచ్చి ఆయన ఎప్పుడు అమలు పరిచాడు? ఆయన ఎప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చింది, ఎప్పుడు మళ్ళీ జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఇచ్చాడు. ఆయన ఏమి రాగానే ఏమి ఇవ్వలే. ఈవేళ ఎంత ఇస్తానికే ఆయన ముంచేసి వెళ్ళాడు. 10 లక్షల కోట్లు అప్పు చేసి ముంచేసి వెళ్ళిన వల్ల ఈవేళ ఆగవలసి వస్తుంది. అంటే ప్రతిదీ కూడా కొంచెం కూడ తీసుకుని చేస్తున్నాడు, ఒక్కో పథకం. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది కాబట్టి కొంచెం సమయం తీసుకుని ముఖ్యమంత్రి గారు అన్న విధంగా చేస్తారు. ఒక్క హామీ కూడా ఏది కూడా అమలు చేయకుండా ఉండరు. ప్రతి హామీ అమలు వస్తారు. ఇప్పటికి అన్ని హామీలు కూడా అమలు పడుతురు. కానీ తవ్వి కొల్లి కూడా అసలు ఎంత లోతుందో కూడా ప్రభుత్వానికి తెలుస్తలేదు, నాయకులకి తెలుస్తలేదు. తవ్వి కొల్లి కూడా అప్పులే, ప్రతిదీ కూడా ముంచేశాడు. ఈవేళ అన్నీ పూడ్చుకుంటూ ఈవేళ మరి ఒక్క రోడ్డు ఎక్కడా కూడా ఆయన పోసిన సిమెంట్ రోడ్డు కానీ ట్రైన్ కానీ ఎప్పుడైనా పోసిందా? ఆఖరి గోతులో తట్టమట్టి కూడా పోసింది పాపని పోలేదు. ఈవేళ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా బ్రహ్మాండమైన రోడ్లు పోసేస్తున్నారు. అప్పుడు సుమారు గ్రామానికి ఎన్ని కోట్ల వ్యయాన్ని కేటాయించారండి రోడ్లకి? ఇంచుమించు గ్రామానికే ఇప్పుడు మా చాగల్ గ్రామం ఉంటే చాగల్ గ్రామం నుంచి 8 కోట్లు కేటాయించారు. చిక్కాల పల్లంట వరకు కూడా రోడ్డు 8 కోట్లు. అలాగే ఇందిరమ్మ కాలనీకి 2,30,00,000 కేటాయించారు. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. మామూలుగా అంతర్గత రోడ్లు కూడా అంటే ఇందిరమ్మ కాలనీ రోడ్డు అనేది గత 15 సంవత్సరాల నుంచి ఆ రోడ్లు గత 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆ రోడ్డు వేయాలని కోరుకోగా ఆ రోడ్డు ఇప్పటి వరకు కూడా శాంక్షన్ కాలేదంట. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డుని మీరు నిర్మిస్తారండి? నిర్మించేస్తున్నాం, అయిపోతుంది ఆల్రెడీ. ఇది వరకు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు యువ మినిస్టర్ గారు. ఆ రోడ్డు ఇటు పల్లంటి రోడ్డు కూడా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. ఏమీ లేదు, ఎక్కడ ఒక్క మొక్క కూడా ముట్టుకోలేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బు వీళ్ళే కేటాయిస్తాం. వాళ్ళు శంకుస్థాపన వాళ్ళు చేశారు, డబ్బు కేటాయించలేదు, ఎవరు పని చేయలేదు. వేళ డబ్బు కేటాయించి పని చేస్తున్నారు, వేళ అయిపోతున్నాయి. అంటే కూడా ఇంద్రమ్మ కాలనీ రోడ్ని అయితే నిర్మిస్తున్నారు. ఆల్రెడీ పని కూడా ప్రారంభం అయిపోయింది. వాళ్ళకి వెళ్ళి రోడ్డు అయిపోయింది. రేపటి తోటి సిమెంట్ ఊరంత వరకు కూడా సిమెంట్ రోడ్డు, అక్కడి నుంచి బీటీ రోడ్డు వేసేసారు. సిమెంట్ రోడ్డు రేపటితోటి ఇందిరమ్మ కాలనీ అయిపోతే ఒక 3 రోజుల్లో ఈ పల్లంటి రోడ్డు కూడా 3 రోజుల్లో అయిపోతుంది. అయితే అక్కడ అంతర్గత రోడ్లు కూడా దృష్టి పెట్టా. మొన్న 2 రోడ్లు శాంక్షన్ చేశారు, ఆ 2 రోడ్లు కూడా వేస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీఠం వేస్తున్నారు. దీనిపై మీ స్పందన సార్? బ్రహ్మాండంగా. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ బీసీలు. వెనక నుంచి కూడా బీసీలు రామారావు గారు పార్టీ స్థాపించిన కాడి నుంచి బీసీలదే ఈ పార్టీ అని అందరికీ కూడా తెలుసు. ఈవేళ ఆ బీసీలు ఈవేళ చీఫ్ సెక్రటరీ లైన్లో కూడా తప్పించి ఈవేళ ఆయనకు 6 నెలల్లో మళ్ళీ బీసీ రిటైర్ అయిపోతాడు. పాపం ఆయన దీంతో రిటైర్ అవ్వాలని ఎక్కడో ఉన్న ఆయన తీసుకొచ్చి ఈవేళ చీఫ్ సెక్రటరీ ఇచ్చారు. బీసీకి ఇవ్వక్కలేదు. ఆయన లైన్లో లేడు అసలు. ఆయన నెక్స్ట్ ఆయన రిటైర్ అయిపోతున్నాడు. రేపు జూన్లో రిటైర్ అయిపోతున్నాడని ఆయన పని కట్టుకుని ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. బీసీలు అంత పెద్దపీట. ఈవేళ ఎక్కడా కూడా అసలు వేరే కులాలు అన్నది ఎక్కడా కూడా చూస్తాం లేదు. ఏ కులమైనా ఆ కులం, ఇప్పుడు ఏ కులం కూడా ఆయనకి ఎప్పుడూ దృష్టి లేదు. ఆయన కులం వాళ్ళని కూడా ఆయన కులం వాళ్ళు ఇక తిట్టుకుంటారు, నాకేం చేస్తలేదని. మిగిలిన కులాలకి ఆయన చేసేది అంతా కూడా పెద్దపీట. తర్వాతే ఏ కులమైనా ముందర వాళ్ళకి ఇచ్చిన తర్వాతే. ఈవేళ మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తున్నారు, దానికి కూడా 50% రిజర్వేషన్. ప్రతిదీ రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించాక 50% లేడీస్కి ఇవ్వాలని కంపల్సరీగా ఆయన అమలు పోతుంది. అంటే కూటమి ప్రభుత్వం కులమత భేదాలు లేకుండా ప్రజాసేవలో పూర్తిగా ప్రజలకు అంకితంగా చేస్తుందని మీరు అంటారు? ఖచ్చితంగాను. అసలు కొంచెం కూడా లేదు. ఇంకా మిగిలిన కులాల వాళ్ళే కొంచెం బాధపడుతున్నారు. మా కులం నుండి మాకు చేస్తలేదని బాధపడుతున్నారు. కానీ మిగిలిన కులాల వాళ్ళు బ్రహ్మాండంగా సంతోషిస్తున్నారు. అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను. ఏ రోజునైనా ఎస్సీ, ఎస్టీలని వాళ్ళు ఉన్న బీసీలని ఎంతమందిని పొట్టబెట్టుకున్నాడు. ఈవేళ ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్ జరుగుతుందా? బ్రహ్మాండంగా జరుగుతుంది ఈవేళ.